హలో హాయ్ వెల్కమ్ టు సీక్రెట్ స్పైసెస్. టుడే రెసిపీస్ చూసారు కదా, ఇదేటి ఇలా ఉందనుకుంటున్నారా? ఇదే మేక బ్రెయిన్ అత్తయ్య గారు పిల్లల కోసం తీసుకొచ్చారు. వాళ్ళకి నచ్చే విధంగా మనం చేసేద్దాం మన స్టైల్లో. ముందుగా బ్రెయిన్ని వాష్ చేసుకుని దాని మీద కొద్దిగా కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం. ఇందులోకి కావాల్సిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంతలో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ కూడా వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ని అందులో వేసి బాగా వేగనివ్వాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసి బాగా వేగనివ్వాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేస్తూ బాగా కలగనివ్వాలి. మనం ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసాము. అది వేగాక ఇందులో చిన్న స్పైస్ గురించి మిరియాల్ని బాగా క్రష్ చేసి పక్కన పెట్టుకొని క్రష్ చేసిన మిరియాల్ని మనం ఈ ఫ్రై అయిన దాంట్లో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా వేగనివ్వాలి. నేను బ్రెయిన్ ఉడకడానికి ఒక 100 ml వాటర్ తీసుకున్నాను, సరిపోద్ది. అలా వేసుకున్నాక అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెయిన్ని అందులో వేసి గరిట అస్సలు పెట్టకండి, అది ముక్కలు ముక్కల్లా అయిపోద్ది. సో పెట్టొద్దు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒక 5 to 10 minutes మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇది ఒక మిడిల్లో ఒకసారి తీసి అది హాఫ్ బాయిల్ అయ్యాక దాన్ని ఒక 4 పీసెస్గా మనం చాక్తో కానీ లేదంటే గరిటతో కానీ నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఎందుకంటే అది ముక్కలు అయిపోతుంది. మాకు ఇలాగే ఇష్టం కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది. చూసారు కదా, వాటర్ అంతా అయిపోయింది. మన ఎమ్మీ బ్రెయిన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే మన పిల్లలకి బాగా నచ్చుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. నేను స్పైస్ తగ్గించను పిల్లల కోసం, లేదంటే మనం కొద్దిగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.